హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, ఫిజిక్స్ మాస్టర్ టీచర్. నన్ను కేఆర్డి మేడం అని కూడా అంటారు. సో థర్మోడైనమిక్స్లో మనం కాన్సెప్చువల్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. మీరు కనుక రెండు పార్ట్స్ చూడండి, బికాస్ ఫస్ట్ పార్ట్లో జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ చెప్పాను, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ సెకండ్ దంతా కూడా మనం వన్ షాట్లో కవర్ చేసాము. సెకండ్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే క్లాస్ చెప్పేటప్పుడే నేను అలాంగ్ విత్ కాన్సెప్ట్ చాలా 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 మనము న్యూమరికల్స్ కూడా ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో నేను 24లో జరిగిన జనవరి సెషన్ ప్లస్ ఏప్రిల్ సెషన్లో థర్మోడైనమిక్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకు రికార్డెడ్ వీడియో పెడుతున్నాను అంటే, కొంతమందికి ప్రాబ్లమ్స్ కొన్ని ఈజీగా ఫాస్ట్గా అవుతాయి, కొంతమందికి స్లోగా అవుతాయి. సో నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంతమందికి టైం వేస్ట్ అవ్వచ్చు. సో మీరేం చేస్తారంటే, ఈ వీడియో చూసే ముందు కరెక్ట్గా మీరు ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు పెన్ను పేపరు రెడీగా పెట్టుకోండి. ప్రాబ్లం కనిపించగానే వీడియో పాజ్ చేసి ప్రాబ్లం సాల్యూషన్ చేయండి. మీకు వచ్చేసిందా, ఈ ప్రాబ్లం స్కిప్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోండి. సో రాలేదు ఏం చేస్తారు, సొల్యూషన్ ప్లే చేసి మీకు అర్థమయ్యాక మళ్ళీ పాజ్ చేసి మళ్ళీ చూడకుండా ప్రాబ్లం చెయ్యండి ఓన్గా. సో ఎవరి స్పీడ్ని బట్టి వాళ్ళు స్కిప్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఎమ్ ప్రొవైడింగ్ దీస్ సొల్యూషన్స్ యాజ్ రికార్డెడ్ సెషన్స్. ఇలాగే ప్రతి చాప్టర్కి నేను రికార్డెడ్ సెషన్స్ అనేవి మీకు అందిస్తూ ఉంటాను. మీరు మీ స్పీడ్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి ఫాస్ట్గా హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు. కొన్ని చాప్టర్స్ 40-45 మినిట్స్లో అయిపోతాయి. సో అందుకే నేను రికార్డెడ్ వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆర్ యూ ఆల్ రెడీ? పెన్ను పేపర్తో రెడీగా ఉన్నారా? హియర్ కమ్స్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం 2024 ఫస్ట్ ఫిబ్రవరి షిఫ్ట్. ద ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్. ఒక ఐడియల్ గ్యాస్ యొక్క ప్రెషర్, వాల్యూమ్ ఇలా వేరీ అవుతున్నాయి అని ఇవ్వడం జరిగింది. సో ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆర్ రిలేటెడ్ యాజ్ PV పవర్ 3/2 is equal to constant. ద వర్క్ డన్, నువ్వు వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి వెన్ ద గ్యాస్ ఈస్ టేకెన్ ఫ్రమ్ అ స్టేట్. ఇది ఇనిషియల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. సో ఇప్పుడు ఇది చూడగానే మన మైండ్లోకి ఫస్ట్ రావాల్సిన థాట్, PV పవర్ సంథింగ్ ఉంది అంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని PV పవర్ గామాతో నేను కంపేర్ చేసుకోవచ్చు. బికాస్ K అనేది కాన్స్టెంట్, PV పవర్ సంథింగ్ ఉంది అంటే నాకేమర్థమైంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ప్రాసెస్ ఈజ్ అడియాబాటిక్. ఇది నీకు ఫస్ట్ అర్థం కావాలి. ఓకే, నెక్స్ట్ గామా ప్లేస్లో ఎంత ఉంది? 3/2. ఇనీషియల్ స్టేట్ P1 V1 T1, ఫైనల్ స్టేట్ P2 V2 T2. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ నార్మల్ థాట్ ఆలోచిద్దాం. నార్మల్ థాట్ ఏంటంటే, అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్కి ఫార్ములా NR/γ-1 ఇంటూ T1 - T2. T1 T2 ఉన్నాయి కదా, సో ఈ ఫార్ములా వేసేసుకోవచ్చా అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఈ క్వశ్చన్లో మెన్షన్ చెయ్యలేదు. అండ్ ఆల్సో మీరు ఆప్షన్స్ చూస్తే P1 V1లో ఉన్నాయి. సో అక్కడే మీకు స్ట్రైక్ అయిపోవాలి. ఈ ఫార్ములా కాకుండా మీరు ఏ ఫార్ములా వాడాలి అంటే 1/γ-1 ఇంటూ P1 V1 మైనస్ P2 V2. మన క్వశ్చన్లో కూడా ఇనిషియల్ ఫైనల్ P1 V1 P2 V2 ఉన్నాయి. సో 1/γ అంటే 3/2 - 1 ఇంటూ P1 V1 మైనస్ P2 V2. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందమ్మా మనకి? 3/2 - 1 అంటే 1/2. సో 2 ఇంటూ P1 V1 మైనస్ P2 V2. ఖతం కహాని. సో 2 ఇంటూ P1 V1 మైనస్ P2 V2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను మీకోసం ఇక్కడ టైప్డ్ సొల్యూషన్స్ కూడా సేమ్ పేజ్లో పెట్టాను. నా హ్యాండ్ రిటన్ నోట్స్ ఫాలో అయినా పర్లేదు, టైప్డ్ సొల్యూషన్ ఫాలో అయినా పర్లేదు, మీ ఇష్టం. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్, ఏ డయాటోమిక్ గ్యాస్. మనం క్వశ్చన్లో మోల్స్ ఒకటి చూసుకోవాలి, అది ఏ గ్యాస్, మోనోఅటామిక్, డయాటోమిక్, ట్రైఅటామిక్, ఇది కూడా చూసుకోవాలి. సో మన క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒకటి డయాటోమిక్ గ్యాస్, రెండోది గామా వాల్యూ ఇచ్చారు, డస్ 200 జూల్స్ ఆఫ్ వర్క్. ఈ గ్యాస్ ఇంత వర్క్ చేసింది, వర్క్ డన్ బై ద గ్యాస్. సో వర్క్ డన్ బై ద గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ 200 జౌల్స్. ఇది నీకు గివెన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వర్క్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ ఐసోబారికల్లీ. కండిషన్ ఏంటి? ఐసోబారిక్ ప్రాసెస్ అంటే మీకు తెలియాలి, ప్రెషర్ కాన్స్టాంట్ గా ఉంటుంది. ఇక్కడ వర్క్ డన్ 0 అవ్వదు, వర్క్ డన్ PdV ఉంటుంది. ద హీట్ గివెన్ టు ద గ్యాస్ ఇన్ దిస్ ప్రాసెస్, డెల్టా Q ఎంత అని అడిగారు, ఇది డెల్టా W. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోబారిక్ ప్రాసెస్ లో మీకు FLOT గుర్తుందా? ఐసోబారిక్ ప్రాసెస్ లో FLOT
డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ రెండు ఉన్నాయి. డెల్టా యూకి అది ఐసోబారికా ఐసోకోరికా అనవసరం. డెల్టా యూ అనగానే దానికి ఉన్న ఏకైక ఫార్ములా, దాని ఫార్ములా ఏంటమ్మా, NCVDT ప్లస్ డెల్టా డబ్ల్యూ ఎంత ఇచ్చారు 200. ఇప్పుడు సివి నాకు తెలుసు, డయాటామిక్ గ్యాస్ అన్నారు కాబట్టి నాకు సివి వాల్యూ తెలుసు, కానీ నంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు, టెంపరేచర్ గురించి మాట్లాడలేదు. సో ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. సో వర్క్ డన్ కి నాకు ఏమేమి ఫార్ములే తెలుసు ఒక్కసారి మీరు ఆలోచిస్తే, వి నో దట్ వర్క్ డన్ కి ఫార్ములా పిడివి కాకుండా ఎన్ఆర్డిటి కూడా ఉంది. అంటే నేను ఎన్ఆర్డిటిలోకి ఏమైనా మార్చుకుంటే లేదా ఎన్ఆర్డిటిని పీడీవీలోకి మార్చుకోవాలి, బికాస్ నాకు వర్క్ డన్ ఇచ్చేసారు ఇక్కడ. సో నేను ఏం చేస్తాను అంటే సివిని ఏమైనా, బికాజ్ ఎన్ఆర్ వస్తే చాలు ఎన్ఆర్డిటిని పీడీవీలోకి మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తానంటే సివిని ఆర్లో ఎలానా రాసుకోవచ్చా, ఎస్, ఆర్ బై గామా మైనస్ 1, సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1 నాకు తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఖతం అమ్మ. సో ఎన్ఆర్డిటి బై గామా మైనస్ 1 ప్లస్ 200 జౌల్స్. ఇప్పుడు మీకు తెలుసు ఎన్ఆర్డిటి అంటే వర్క్ డన్ ఎంత 200 జౌల్స్, ఖతం అయిపోయిందమ్మా. సో ఇక్కడ 200 బై గామా ప్లేస్ లో 1.4 మైనస్ 1 ప్లస్ 200. సో 1.4 మైనస్ 1 ఎంతమ్మా 0.4. 0.4 ని 4/10 గా రాసుకుంటే ఇదేమవుతుంది 2000 బై 4 ప్లస్ 200. 4 ఎన్ని టైమ్స్ 500 టైమ్స్ 500 ప్లస్ 200 700 joules. So 700 joules, yes, option 4 is correct. Got it? So typed for kuda solution ప్రతి దానికి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రతి క్వశ్చన్ కనిపించగానే క్వశ్చన్ ని పాజ్ చేసి మీరు సొల్యూషన్ చేయాలి. సో ఇది ఎంటైర్ క్వశ్చన్. లెట్ us start. 0.8 kg. సో సారీ 0.08 kg అంటే ఇది మాస్. మీకు తెలుసు స్మాల్ ఎం వేరు క్యాపిటల్ ఎం వేరు. స్మాల్ ఎం అనేది మాస్ ఆఫ్ ది గ్యాస్, క్యాపిటల్ ఎం అనేది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది గ్యాస్. సో స్మాల్ ఎం ఇచ్చారు, హీటెడ్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. కాన్స్టాంట్ వాల్యూమ్ అనగానే మైండ్ లోకి ఏమైనా వస్తుందా? కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర వర్క్ డన్ 0. ఇది వెంటనే టక్మని రావాలి. కాన్స్టాంట్ వాల్యూమ్ అంటే టక్మని గుర్తుకు రావాలి, వర్క్ డన్ 0. త్రూ 5 degrees Celsius, డెల్టా తీటా ఇచ్చారు 5 degrees Celsius. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎయిర్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ ఈజ్, సివి ఇచ్చారమ్మా 0.17 కిలో క్యాలరీ పర్ కేజీ డిగ్రీ సెల్సియస్. సివికి యూనిట్స్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి, అది ఎస్ఐ యూనిట్స్ లో ఉందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిలో కాదు, ఎస్ఐ యూనిట్ కాదు, క్యాలరీ కూడా ఎస్ఐ యూనిట్ కాదు. సో మీరు ఎక్కడ కష్టపడకుండా క్యాలరీ కన్వర్షన్ కి కూడా క్వశ్చన్ లో ఇచ్చేసారు. అసలు ఇంత డెడ్ ఈజీగా ఇస్తే పేపర్ కట్ ఆఫ్లు పెరిగిపోకుండా ఎలా ఉంటాయమ్మా? సో అందుకే కట్ ఆఫ్లు పెరిగిపోతున్నాయి. యాక్చువల్గా మనం ఇక్కడ కన్వర్ట్ చేయాలంటే 17 కిలో ప్లేస్ లో 10 power 3 ఇంటూ క్యాలరీ ప్లేస్ లో 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. సో క్యాలరీ ప్లేస్ లో 4.18 రాస్తే జౌల్ పర్ కేజీ డిగ్రీ సెల్సియస్ లోకి వెళ్తుంది. మాస్ ఎంత ఇచ్చారు, దీనిని నేను 8 × 10⁻⁻2 kgగా రాస్తాను. ఇది కూడా ఎస్ఐ యూనిటే. అలాగే డెల్టా తీటా ఇవ్వడం జరిగింది 5 degrees Celsius. సో ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత, డెల్టా యు ఎంత అని అడిగారు. సో డెల్టా యు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డెల్టా యుకి ఉన్న ఏకైక ఫార్ములా, NCVDT ఆర్ డెల్టా తీటా. కానీ ఇక్కడ మోల్స్ ఇవ్వలేదే, మరి గ్యాస్ ఏంటో కూడా ఇవ్వలేదు. పోనీ మాస్ ఇచ్చారు కదా, స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం చేద్దామంటే. సో ఇక్కడ మీరు ఒక చిన్న విషయం మర్చిపోతున్నారు. NCVDT అనేది ఎప్పుడు వాడాలి, ఇది మోలార్ స్పెసిఫిక్ హీట్ అయినప్పుడు. కానీ నీకు ఇచ్చింది ఏంటమ్మా, గ్రామ్ స్పెసిఫిక్ హీట్. క్లాస్ వినేటప్పుడు చెప్పాను, గుర్తుందా? గ్యాస్ ని కేజీలో మెజర్ చేస్తే గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వాడాలి, గ్యాస్ ని మోల్స్ లో మెజర్ చేస్తే మోలార్ స్పెసిఫిక్ హీట్ వాడాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చింది గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కాబట్టి ఈ ఫార్ములా నేను సెలెక్ట్ చేసుకోకూడదు. డెల్టా యు ఇజ్ ఈక్వల్ టు MCVDT వాడేసేయాలి డైరెక్ట్ గా. అయిపోయింది, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. డెల్టా యు ఇజ్ ఈక్వల్ టు మాస్ 8 × 10⁻⁻2 ఇంటూ సివి 0.17 × 10⁻³ ఇంటూ
4.18 ఇంటూ టెంపరేచర్ ఎంత 5. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో మనకు ఆన్సర్ ఎంత రావాలి? అప్రాక్సిమేట్ గా 284. సో మీరు రౌండ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్ గా 284 జౌల్స్. దిస్ ఈస్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ. జేఈలో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇవ్వకుండా ఉంటేనే క్వశ్చన్స్ యాక్యురేట్ గా ఉంటాయి. బట్ మన దౌర్భాగ్యం నానా రకాల క్వశ్చన్లు చూడాల్సి వస్తుంది జేఈలో. సో ఇది అందులో వన్ ఆఫ్ ది క్వశ్చన్ అనమాట. సో అప్రాక్సిమేట్ గా ఆన్సర్ 284 జౌల్స్ రావాలి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో స్క్రీన్ పాజ్ చేసి మీరు సొల్యూషన్ స్టార్ట్ చేసేయండి. సో డ్యూరింగ్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్ పేరు ఇచ్చేసారు. ఇది ఒక అడియాబాటిక్ ప్రాసెస్. ద ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఈస్ ఫౌండ్ టు బి ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. సెంటెన్స్ ఎలా ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ రాసుకోవడమే. సో నీకు గివెన్ ఏమి ఇచ్చారమ్మా? ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్. ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్. సో ఇది మనకి గివెన్ ఇన్ఫర్మేషన్. ద రేషియో ఆఫ్ సిపి ఫర్ ద గ్యాస్ ఈజ్ CP/CV ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇండైరెక్ట్ గా గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో మనం ఒక్కసారి అనాలిసిస్ చేస్తే వి నో దట్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్, ఒక అడియాబాటిక్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి పీకి టీకి రిలేషన్ ఏం తెలుసు నీకు? పీకి టీకి రిలేషన్ ఏం తెలుసు అంటే T పవర్ గామా P పవర్ 1 - గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో నేను ఇక్కడ కేవలం T పవర్ మాత్రమే ఉంది. సో T పవర్ దీనిని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూడండి. దీనిని ఎలా రాయొచ్చు నేను అంటే P T పవర్ -3 ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసుకోవచ్చా లేదా? సేమ్ దీనినే టీని ఇటువైపు తీసుకొస్తే మీకు డీటెయిల్డ్గా కావాలి అంటే చూపిస్తాను చూడండి. సరే ఇక్కడ కాకుండా ఇంకా డీటెయిల్డ్గా ఎవరికైనా ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే దీనిని ఎలా రాయొచ్చు? P/T³ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. P/T³ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే P ఇంటూ T పవర్ -3 ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది పక్కన పెట్టుకోండి. ఓకే, నౌ ఇక్కడ నాకు P పవర్ ఏమీ ఉండకూడదు, T పవర్ ఉండాలి. P పవర్ ఏమీ ఉండకూడదు అంటే 1 - గామాతో డివైడ్ చేయండి. T పవర్ గామా బై 1 - గామా, P పవర్ 1 - గామా బై 1 - గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కాన్స్టెంట్ కి ఎంత పవర్ రాసినా నో ప్రాబ్లం, కాన్స్టెంట్ లాగానే ఉంటుంది. సో ఇప్పుడు నీకు ఏం మిగిలింది? P T పవర్ గామా బై 1 - గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దాట్స్ ఇట్. దీనిని కంపేర్ చేయండి. దీన్ని కంపేర్ చేస్తే నీకు T పవర్ ఎంత ఉంది చూడండి. గామా బై 1 - గామా ఇజ్ ఈక్వల్ టు -3. ఇక్కడి నుంచి మ్యాథమెటిక్స్ ఇంకేం లేదు. సో గామా ఇజ్ ఈక్వల్ టు -3 + 3 గామా. సో ఇటు వస్తే గనక 2 గామా ఇజ్ ఈక్వల్ టు 3, గామా ఇజ్ ఈక్వల్ టు 3/2. ఇది ఒక మోనో అటామిక్ గ్యాస్ అనమాట. సో ఆన్సర్ 3/2 కరెక్ట్. గాట్ ఇట్? సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. వార్ నేను చెప్పాను కదా మొన్న 2024లో మనం క్లాస్లో కూడా ఇదే సేమ్ చెప్పుకున్నాం. ఈ క్వశ్చన్ 2022లో కూడా వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ నంబర్లు చేంజ్ అవ్వకుండా సేమ్ క్వశ్చన్ వచ్చిందమ్మా. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ వచ్చింది. సో ఇందులో మనకి క్యాలిక్యులేట్ ద టోటల్ వర్క్ డన్ బై ద గ్యాస్ D2E E2F. మీరు కావాలి అనుకుంటే వర్క్ డన్ ఫ్రమ్ D2E ప్లస్ వర్క్ డన్ ఫ్రమ్ E2F విడివిడిగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సింపుల్ గా బికాజ్ ఈ D2EF అనేది వర్క్ డన్ 0. సో టోటల్ వర్క్ డన్ అన్నా D2E E2F అన్నా మీనింగ్ ఒకటే, బికాస్ ఇది 0 కాబట్టి. సో సింపుల్ ప్రాసెస్ ఏంటంటే దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయడము. సో వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు ఇది ఒక ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ ఎంత? ఇది 5, ఇది 2, 5 - 2 3 ఇంటూ హైట్ ఎంతమ్మా? ఇది మన హైట్ 600 - 300. సో 1/2 ఇంటూ 3 ఇంటూ 300. సో 2 150 టైమ్స్ 15 3 45 450 జౌల్స్. ఈసారి ఇంకొకసారిగా ఇప్పుడప్పుడే రాదులేండి, నెక్స్ట్ ఇయర్ సేమ్ క్వశ్చన్ రాదు. కానీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే 2022లో వచ్చిన క్వశ్చన్ని 2024లో యాజ్ ఇట్ ఈజ్ అడిగారు, నంబర్స్ మార్చకుండా అడిగారు అంటే మనకు అర్థం కావాల్సింది జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్లో PYQ మోడల్స్ బాగా ఎక్కువగా, అది కూడా లాస్ట్ 5-6 ఇయర్స్ ఆఫ్ PYQs మీరు
కరెక్ట్గా బాగా ప్రాక్టీస్ చేసినా కూడా ఆ మోడల్ క్వశ్చన్సే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సేమ్ మోడల్ క్వశ్చన్స్ కనిపిస్తాయమ్మా. సో పీవైక్యూస్ ఇంకెక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సెప్టెంబర్ వరకు ప్రాక్టీస్ బిట్స్ చేసినా కూడా నెమ్మదిగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎక్కువగా పీవైక్యూస్ చేయాలి. బాగా ఎక్కువగా పీవైక్యూస్ చేయాల్సిన సీజన్ వచ్చేసింది అనమాట. దసరా సీజన్ లాగా పీవైక్యూ సీజన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇదొక అద్భుతమైన క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ఎన్టీఏ చేసిన దరిద్రాల్లో ఇంకొక దరిద్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ క్వశ్చన్లో మీరు చాలా మంది చూస్తే కనుక ఒకటి ఖచ్చితంగా ఐసోథర్మల్ ప్రాసెస్, ఇంకొకటి అడియాబాటిక్ ప్రాసెస్. చూడగానే ఫస్ట్ అందరూ అనుకునేది కింద కర్వ్ ఎక్కువగా ఉంది కదా, సో ఇది మనకి అడియాబాటిక్, ఇది ఐసోథర్మల్ అని అనుకుంటారు. కానీ మీరు నా క్లాస్ చూసారా? మనం ఈ షేప్ గీసినప్పుడు ఎలా రాసాము, ఈ షేప్ గీసినప్పుడు ఎలా రాసాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి అడియాబాటిక్ ప్రాసెస్ అవుతుంది, ఇది మనకి అడియాబాటిక్ ప్రాసెస్ అవుతుంది, ఇది మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ అవుతుంది. ఎలా డిసైడ్ చేశారు మ్యామ్? మీరు కావాలంటే స్లోప్ గీసుకోండి, స్లోప్ గీసుకుని కూడా చెక్ చేయొచ్చమ్మా. స్లోప్ గీయండి, దీనికి ఒక పాయింట్, దీనికి ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర, దీనికి ఈ పాయింట్ దగ్గర, అంటే నేను కొంచెం స్ట్రైట్ లైన్ గీయాలి. మీరు స్ట్రైట్ లైన్ కరెక్ట్గా గీయగలిగితే దీనికి స్టీప్నెస్ ఎక్కువ, దీనికి స్టీప్నెస్ తక్కువ ఉంది. దేనికైతే స్లోప్ ఎక్కువ ఉందో అది కదా అడియాబాటిక్, దేనికైతే స్లోప్ ఎక్కువ ఉందో అది మనకి అడియాబాటిక్. సో బి అనేది అడియాబాటిక్ కాబట్టి ఎస్ కరెక్ట్. సో అడియాబాటిక్ లో పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫర్ ప్రాసెస్ బి, ఐసోథర్మల్ లో పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, కరెక్ట్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. కానీ మీరు ఒకసారి అన్ని ఆప్షన్స్ సరిగ్గా చూసుకుంటూ వెళ్తే ఇది చూడండి, పీ పవర్, ఇది చూడండి, ఇది చూడండి, టీ పవర్ గామా, పీ పవర్ ఇది పైకి తీసుకెళ్తే మైనస్ ఆఫ్ గామా -1 అంటే 1 మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. పీవీ పవర్, పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫర్ ప్రాసెస్ బి, ఇది కాదు, ఓకే ఇది చూడండి, ఇది 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 అవ్వట్లేదు. అంటే దీంట్లో రెండు కరెక్ట్ ఆన్సర్లు ఉన్నాయన్నమాట ఈ క్వశ్చన్లో. మీరు ఇది చూడండి, ఆప్షన్ 3 చూడండి, పైకి తీసుకెళ్తే టీ పవర్ మైనస్ గామా అవుతుంది, పీ పవర్ గామా -1, ప్రాసెస్ బి కరెక్ట్. టెంపరేచర్ కాన్స్టెంట్ ఫర్ ప్రాసెస్ ఏ కరెక్ట్ కదా, టెంపరేచర్ కాన్స్టెంట్ ఫర్ ప్రాసెస్ ఏ, బికాస్ ప్రాసెస్ ఏ అనేది ఐసోథర్మల్, ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. సో ప్రాసెస్ ఏకి ఇది కరెక్ట్, అంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఈ క్వశ్చన్ లో రెండు కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, కానీ ఎన్టీఏ వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ కే మార్క్ ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మార్క్ ఇవ్వలేదు. సో ఇదొక దరిద్రపు కొట్టు క్వశ్చన్, పిల్లల్ని కన్ఫ్యూజన్ చేసే క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ జేఈలో ఇవ్వకూడదు, నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ రేంజ్. సరే నెక్స్ట్ క్వశ్చన్, స్క్రీన్ ఫ్రీజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సరే, ద గివెన్ ఫిగర్ రిప్రజెంట్స్ 2 ఐసోబారిక్ ప్రాసెసెస్, isobaric processes for the same mass of an ideal gas. Same mass, రెండిటికి మాస్ సేమ్ గా ఉంది, ఒకటే ఐడియల్ గ్యాస్, సేమ్ ఐడియల్ గ్యాస్, గ్యాస్ మారలేదు, మాస్ మారలేదు. ఇంకా ఏంటి అంటే గనక ఇక్కడ మీరు చాలా సింపుల్ గా ఆలోచించవచ్చు. ఒకటి దెన్ క్వశ్చన్ లో ప్రెషర్ కి రిలేషన్ అడిగారు, ఇది ఒక విటి గ్రాఫ్ అమ్మ, ఇది ఒక విటి గ్రాఫ్. సో విటి గ్రాఫ్ కాబట్టి విటి గ్రాఫ్ యొక్క స్లోప్ ఏమవుతుంది, విటి గ్రాఫ్ యొక్క స్లోప్ ఏమవుతుంది, వి బై టీ కదా, డెల్టా వి బై డెల్టా టీ. ఓకే, సో వి బై టీ అనేది స్లోప్. సో పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లో ఎం బై క్యాపిటల్ ఎం ఆర్టీ తీసుకున్నా కూడా మీరు, సరే ఇదంతా ఎలా రాసినా పర్లేదు, ఎన్ని రాసినా పర్లేదు, మాస్ సేమ్, మాలిక్యులర్ వెయిట్ సేమ్ గా ఉంటుంది. సో వి బై టీ కావాలి, వి బై టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం ఆర్ బై పి ఇంటూ క్యాపిటల్ ఎం. ఇవన్నీ కాన్స్టెంట్స్, మారవు. సో వి బై టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి. అంటే దేనికి స్లోప్ ఎక్కువ, దేనికి స్లోప్ ఎక్కువ అయితే దాని ప్రెషర్ తక్కువగా ఉంటుంది. సో స్లోప్ దేనికి ఎక్కువ, P2 స్లోప్ ఎక్కువ, P1 స్లోప్ తక్కువ. సో స్లోప్ ఈజ్ ఇన్వర్స్లీ, ఇక్కడ మీకు అర్థం కావాల్సింది స్లోప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్, స్లోప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. స్లోప్ ఆఫ్, మీరు చూస్తే స్లోప్ ఆఫ్ P1 ఈజ్ గ్రేటర్ దాన్ స్లోప్ ఆఫ్ P2. ఓ ఇది కదా P2, ఇక్కడ P2 ఉంది, స్లోప్ ఆఫ్ P2 ఈజ్ గ్రేటర్ దాన్ స్లోప్ ఆఫ్ P1.
స్లోప్ ఆఫ్ P2 ఈజ్ గ్రేటర్ దాన్ స్లోప్ ఆఫ్ P1. అంటే ప్రెషర్ విషయానికి వచ్చేటప్పటికి P1 విల్ బి గ్రేటర్ దాన్ P2, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో P1 గ్రేటర్ దాన్ P2, ఆప్షన్ 4 కరెక్ట్. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, PT diagram of an ideal gas having 3 different densities. డెన్సిటీస్ వేరువేరుగా ఉన్నాయి. ఇచ్చినది PT గ్రాఫ్. ఇక్కడ P, ఇక్కడ T ఉంది. ఈ షోన్ ఇన్ ద ఫిగర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. మనకి డెన్సిటీకి రిలేషన్ అడిగారు. ρ1, ρ2, ρ3కి రిలేషన్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ ఇవి ρ1, ρ2, ρ3. ఇది కొంచెం బాగా కరెక్ట్ గా ఇవ్వాలి ఎన్టీఏ వాళ్ళు పేపర్ సెట్టింగ్ చేసేటప్పుడు అనుకుంటే ఇవన్నీ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవ్వాలమ్మా. యాక్చువల్ గా ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయితేనే మనము కరెక్ట్ గా అనాలిసిస్ చేయగలుగుతాం. సో ఒకవేళ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయితే గనక ఇక్కడ ప్రెషర్ కి, టెంపరేచర్ కి, డెన్సిటీకి రిలేషన్ కావాలి. వెరీ సింపుల్. మనకి తెలుసు PV ఈజ్ ఈక్వల్ టు NRT. సో PV ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీలోకి మార్చాలి కాబట్టి స్మాల్ m బై క్యాపిటల్ M R ఇంటూ T. సో P ఈజ్ ఈక్వల్ టు M బై V, క్యాపిటల్ M అలాగే ఉంటుంది, R ఇంటూ T. M బై V అంటే డెన్సిటీ. సో P ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ R బై M ఇంటూ T. ఇప్పుడు మీరు స్లోపులు చూసుకుంటే ఈ గ్రాఫ్ యొక్క స్లోప్ వాల్యూ ఎంతమ్మా? P బై T, అవునా? సో P బై T ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ R బై M. R బై M ఎనీవే కాన్స్టెంట్. అంటే స్లోప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. దేనికి స్లోప్ ఎక్కువ ఉంటే దాని డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో దీని స్లోప్ ఎక్కువ కాబట్టి నేను ఈజీగా రాసేయచ్చు. ρ1 ఈజ్ గ్రేటర్ దాన్ ρ2 ఈజ్ గ్రేటర్ దాన్ ρ3. సో ρ1 ఈజ్ గ్రేటర్ దాన్ ρ2 వరకే ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 2 తీసుకుంటాం. క్లియర్? స్లోప్ దేనికి ఎక్కువ ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. A sample of gas at temperature T is adiabatically expanded to double its volume. So దీని ఇనిషియల్ టెంపరేచర్ T, నెక్స్ట్ V1 is equal to V అనుకుంటే V2 is equal to 2V అయింది. అడియాబాటిక్ కాన్స్టెంట్ గామా వాల్యూ ఇచ్చారు 3/2. The work done by the gas in the process is, వర్క్ డన్ ఎంత అని అడిగారు. సో ఇప్పుడు నాకు వర్క్ డన్ టెంపరేచర్ లోనే రాసుకోవాలి, బికాస్ ఒక టెంపరేచర్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి. సో ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ వర్క్ డన్ ఫార్ములా NR బై గామా -1 ఇంటూ T1 మైనస్ T2. బికాస్ ఆప్షన్స్ లో T కనిపిస్తోంది కాబట్టి మనం Tలోనే మన టర్మినాలజీ మెయింటైన్ చెయ్యాలి. ఓకే, సో ఇప్పుడు శాంపిల్ ఆఫ్ గ్యాస్, ఓకే, డబుల్ ఇట్స్ వాల్యూమ్. N వాల్యూ ఎంత అంటే వర్క్ డన్ బై దిస్ ప్రాసెస్ ఇవ్వలేదు కాబట్టి N వాల్యూ 1 తీసుకుందాము ఎనీవే. సో N ఇక్కడ ఇచ్చారు, N 1 మోల్ ఇచ్చారు. సో N is equal to 1 mole. N 1 mole ఇచ్చారమ్మా. దిస్ ఈస్ మోల్, నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, సో R బై గామా ఎంత మనకి 3/2 కదా. గామా 3/2 -1 ఇంటూ T1 అంతా T, కానీ T2 తెలియదే. సో T2ని తెచ్చుకుందాము, వెరీ ఈజీ. సో T2 ఎలా వస్తుంది? మనకి అడియాబాటిక్ ప్రాసెస్ లో Tకి Vకి రిలేషన్ ఏంటి? TV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. TV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే T1 V1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు TV పవర్ గామా -1. T1 V1 పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు T2 V2 పవర్ గామా -1. ఓకే, దానినే యూజ్ చేస్తాము. సో T1 ప్లేస్ లో T రాస్తారు, T1 ప్లేస్ లో T, V1 ప్లేస్ లో V, V1 ప్లేస్ లో V పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు T2 నేను ఫైండ్ అవుట్ చేయాలి. V2 ప్లేస్ లో 2V పవర్ గామా -1. సో ఇక్కడ గామా V పవర్ గామా -1, V పవర్ గామా -1 క్యాన్సిల్ అయిపోతే T ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ 2 పవర్ గామా 3/2 -1. 3/2 -1 అంటే ఎంత? 1/2. సో T ఈజ్ ఈక్వల్ టు T2 √2 వచ్చింది. ఇక్కడ నుంచి T2 ఈజ్ ఈక్వల్ టు T/√2. దాన్ని తీసుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఖతం కహాని. సో T మైనస్ T2 ప్లేస్ లో T/√2, ఇంకెక్కడ నుంచి మ్యాథ్స్, ఇంకేమీ లేదు. సో ఇది 1/2 కాబట్టి పైకి వస్తుంది 2R ఇంటూ LCM తీసుకోండి, T√2 మైనస్ T/√2. T కామన్ తీసేయండి, ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది √2 టైమ్స్. సో √2RT ఇంటూ √2 -1.
ఇలా ఉందా లేదా ఆప్షన్స్లో నచ్చినట్లు మార్చుకోండి. ఓకే, దీన్ని లోపలికి తీసుకెళ్ళిపోండి. దీన్ని లోపలికి తీసుకెళ్ళిపోతే RT ఇంటూ √2 ఇంటూ √2 2 మైనస్ √2. ఎస్, ఇలా ఆన్సర్ ఉంది మనకి. RT ఇంటూ 2 మైనస్ √2. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. క్లియర్? మనం కొంతవరకు చేసిన తర్వాత ఆప్షన్కి నచ్చినట్లుగా తగ్గట్లుగా మనం మార్చేసుకోవడమే క్వశ్చన్. నెక్స్ట్, ద హీట్ అబ్జార్బ్డ్ బై అ సిస్టమ్. ఈ మోడల్ మనం ప్రాక్టీస్ సెషన్లో చేసాం కదా. ఈ మోడల్ చూడండి, మనం ప్రాక్టీస్ సెషన్లో చేసాము. హీట్ అబ్జార్బ్డ్ బై అ సిస్టమ్ ఇన్ గోయింగ్ త్రూ గివెన్ సైక్లిక్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను అడిగింది ఏంటి అంటే డెల్టా క్యూ ఎంత అని అడిగారు. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్, అవునా? ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. సో ఇన్ సైక్లిక్ ప్రాసెస్లో మనకి తెలుసు డెల్టా యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. అంటే డెల్టా క్యూ ఈజ్ నథింగ్ బట్ డెల్టా డబ్ల్యూ. సో ఇప్పుడు వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సర్కిల్ కి వర్క్ డన్ ఫార్ములా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. π/4 ఇంటూ P2 మైనస్ P1 ఇంటూ V2 మైనస్ V1. ఓకే, సో పై ఆప్షన్స్ లో లేదు కాబట్టి పై వాల్యూ కూడా రాసుకుందాము. 22/4 ఇంటూ P2 మైనస్ P1. ఇది P కదా, అయితే P చూడండి CCలో ఉంది. CC అంటే ఎంత? క్యూబిక్ సెంటీమీటర్ కదా. సో P ఇన్ CC. ఇది P కాదమ్మా, టైపింగ్ మిస్టేక్ ఇది. సో లెట్ మీ మేక్ అ స్మాల్ చేంజ్. ఒక చిన్న చేంజ్ చేద్దాము. ఇది P కాదు, బికాస్ P ఎప్పుడు CCలో ఉండదు. అసలు P CCలో ఉండదు కదా. ఏముంటుంది CCలో? వాల్యూమ్ ఉంటుంది. సో ఇది వాల్యూమ్ అండ్ ఇది మనకి ప్రెషర్ ఇన్ కిలో పాస్కల్లో ఉంది, వాల్యూమ్ ఏమో CCలో ఉంది. ఇది మనం కొంచెం చూసుకోవాలి. సో CC అంటే 10 క్యూబిక్ సెంటీమీటర్. సో సెంటీమీటర్ని మీటర్ క్యూబ్లోకి మార్చడానికి 10⁻⁻2 హోల్ క్యూబ్. సో 10⁻⁻6 మీటర్ క్యూబ్. మీరు ఇలా డైరెక్ట్గా కూడా తెలుసుకోవచ్చు. 1 cc ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 మీటర్ క్యూబ్. ఇది కిలోలో ఉంది. కిలో అనేది SI యూనిట్ కాదు కాబట్టి 10⁻3 రాసుకోవాలి. సరే, P2 మైనస్ P1 అంతా 340 మైనస్ 60. 340 మైనస్ 60 ఇది వాల్యూమ్కి రాశాను నేను యాక్చువల్గా. సో వాల్యూమ్ ప్లేస్లో ఇంటూ 10⁻⁻6 రాసుకోవాలి. ఇంటూ P2 మైనస్ P1 కూడా సేమ్ 340 మైనస్ 60 ఇంటూ ఎంత రాసుకోవాలమ్మా? 10⁻3. ఇక్కడ వాల్యూమ్ కాదు, ఇది వాల్యూమ్, ఇది ప్రెషర్. దిస్ ఇస్ నాట్ వాల్యూమ్. టైపింగ్ ఈ డయాగ్రామ్లో టైపింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. దిస్ ఇస్ నాట్ వాల్యూమ్. ఓకే, సో ఇలా రాసుకోవాలి. నెక్స్ట్, సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. మీకు ఆన్సర్ ఎంత రావాలి? 61.6 రావాలి. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? Now moving on to next question. So 6th April shift 2లో వచ్చిన question. A total of 48 joules of heat is given to, ఎంత ఇచ్చారు? 48 joules of heat is given to system. So given to system అంటే పాజిటివ్ రాసేసుకోండి. డెల్టా Q is equal to plus 48 joules to 1 mole. N is equal to 1 mole of helium. Helium అంటే మీకు తెలియాలి, it is a మోనో అటామిక్ గ్యాస్. హీలియం అనగానే మనకు గుర్తు రావాలి, ఇట్ ఈస్ అ మోనో అటామిక్. దానిని బట్టి CP, CV, గామా వాల్యూస్ మనం రాసుకుంటాం. ద టెంపరేచర్ ఆఫ్ ది హీలియం ఇంక్రీజెస్ బై 2 degrees Celsius. డెల్టా తీటా ఈజ్ ఈక్వల్ టు 2 degrees Celsius. ద వర్క్ డన్ బై ద గ్యాస్ ఎంత? డెల్టా W ఎంత అని అడిగారు. మనకి R వాల్యూ కూడా జౌల్ పర్ కెల్విన్ మోల్లో ఇచ్చారు. అంటే ఇది ఒక మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి సంబంధించింది. సో ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే డెల్టా W కావాలి అంటే వేరే దారి లేదు. మనకి డెల్టా Q ఇజ్ ఈక్వల్ టు డెల్టా U ప్లస్ డెల్టా W చేయాలి. డెల్టా U వాల్యూ ఎప్పుడు కూడా NCVDT. డెల్టా U ఎప్పుడు NCVDT. డెల్టా Q ఎంత? 48 ఇజ్ ఈక్వల్ టు NCVDT ప్లస్ డెల్టా W నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో 48 ఇజ్ ఈక్వల్ టు N ఎంత? 1 మోల్. CV ఎంత? మోనో అటామిక్ గ్యాస్ కాబట్టి CV వాల్యూ ఏమవుతుందమ్మా? 3R/2. మోనో అటామిక్ గ్యాస్ కాబట్టి హీలియం CV కావాలి కాబట్టి 3R/2. సో 3/2 ఇంటూ R ప్లేస్లో ఇచ్చేసారు 8.3. SI యూనిట్స్లోనే ఉంది, మార్చక్కర్లేదు. ఇంటూ DT ఎంత? 2. ఖతం. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే అయిపోయింది. 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 8.3ని 3తో మల్టిప్లై చేస్తే 24.9.
సో డెల్టా డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు 48 మైనస్ 24.9. సో 48లో నుంచి 24.9ని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఇక్కడ 1 వస్తుంది. 23.1 23.1 joules. Yes, 4 is the correct answer. Got it. చూడండి, మీకు ఏమైనా కష్టంగా అనిపిస్తున్నాయా ఎక్కడైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి కష్టంగా అనిపిస్తుందంటే క్లాస్ వినని వాళ్ళకి. సో క్లాస్ విన్నాక కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చెయ్యండి. మీ దగ్గర బోల్డ్ అనే మెటీరియల్స్ ఉంటాయి. సో వాటిలో నుంచి బిట్స్ చెయ్యండి. చేసిన తర్వాత అప్పుడు పీవైక్యూ సెషన్స్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ 2024తో స్టార్ట్ చేయండి. బికాజ్ ఫ్లేవర్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి 2025లో కూడా. లిటిల్ బిట్ ఏమైనా టఫ్గా వెళ్తే బాగుంటుంది అని నా ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్, ఇది చూడగానే మీకు ఏం గుర్తుకు రావాలి? కార్నాట్ ఇంజన్ గ్రాఫ్ గుర్తొస్తుందా లేదా? 8 మార్క్స్ బట్టి కొట్టాం కదా మనము. సో కార్నాట్ ఇంజన్ లో మనకి బాగా తెలుసు ఈ లైన్ A to B ఏదైతే ఉందో, అసలు క్వశ్చన్ చదవకర్లేదు, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవచ్చు. డిఫరెంట్ అడియాబాటిక్ పార్ట్స్, సో ఐసోథర్మల్ కర్వ్స్, ఇవన్నీ కూడా ఐసోథర్మల్ అడియాబాటిక్ కర్వ్స్ అని చెప్పేశారు మనకి. సో ఖచ్చితంగా A to B అండ్ C to D ఏమి రిప్రజెంట్ చేస్తాయి? A to B అండ్ C to D ఏమి రిప్రజెంట్ చేస్తాయి? ఐసోథర్మల్ ప్రాసెస్ ని రిప్రజెంట్ చేస్తాయి. మీకు తెలుసు మనకి కార్నాట్ ఇంజన్ లో ఏం జరుగుతుంది? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్, అలాగే ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. సో బ్లూ కలర్ రెండు అడియాబాటిక్, రెడ్ కలర్ రెండు కూడా ఐసోథర్మల్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఏమిచ్చారు అంటే VA by VD అండ్ ద రేషియో ఆఫ్ VB by VC కి రిలేషన్ ఏంటి అని అడిగారు. సో VA by VD అలాగే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే VB by VC ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఎంతవరకు గుర్తుందో తెలియదు కానీ ఏ అనే పాయింట్ దగ్గర ఇనీషియల్ కండిషన్స్ P1, V1, T1 అనుకుంటే ఇది ఒక ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉందో అంతే టెంపరేచర్ ఇక్కడ కూడా ఉంటుంది. కానీ P1, V1 మారిపోతాయి. సో P2, V2, T1. నెక్స్ట్ C దగ్గరకు వచ్చేటప్పటికి అడియాబాటిక్. అడియాబాటిక్ అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అన్ని మారిపోతాయి. Q సేమ్ గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి P3, V3, టెంపరేచర్ T1 నుంచి ఏమవుతుంది? T2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఐసోథర్మల్. ఐసోథర్మల్ అంటే C దగ్గర ఎంత టెంపరేచర్ ఉందో D దగ్గర కూడా అంతే టెంపరేచర్ ఉంటుంది. T2 D దగ్గర కూడా అంతే టెంపరేచర్ ఉంటుంది. కానీ ఇది అడియాబాటిక్. సో T1 కి మారిపోయింది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు VA by VD కావాలి. VA by VD కావాలి. లెట్ us స్టార్ట్ విత్ VA by VD. VA by VD అనేది అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ లో మనకి తెలుసు, అడియాబాటిక్ ప్రాసెస్ లో T కి V కి రిలేషన్ ఏంటమ్మా? TV పవర్ గామా మైనస్ 1 is equal to కాన్స్టెంట్. సో TV పవర్ గామా మైనస్ 1 is equal to కాన్స్టెంట్ అంటే V పవర్ గామా మైనస్ 1 is equal to కాన్స్టెంట్ బై T. దీనిని బట్టి నాకు ఏమర్థమైందంటే V పవర్ గామా మైనస్ 1 is equal to 1 by T is proportional to 1 by T. సో VA by VD హోల్ పవర్ గామా మైనస్ 1 తీసుకున్నాను అనుకోండి. టెంపరేచర్ ఏ దగ్గర టెంపరేచర్ T1, D దగ్గర టెంపరేచర్ T2. సో T2 by T1. ఇక్కడి నుంచి నాకు VA by VD is equal to T2 by T1. ఇటువైపు వచ్చేటప్పటికి ఇది 1 by గామా మైనస్ 1 అవుతుంది. సో 1 by గామా మైనస్ 1. రెండు వైపులా డివిజన్ గామా మైనస్ 1 తో డివైడ్ చేయాలి పవర్స్ ని. సో ఇది ఇటు పక్కకి షిఫ్ట్ చేస్తాను, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకుంటాను సో దట్ నో కన్ఫ్యూజన్ ఫర్ యూ. నెక్స్ట్ ఏం కావాలి? VB by VC. VB by VC కావాలి. ఓకే, VB by VC కూడా చూడండి. B దగ్గర టెంపరేచర్ T1, C దగ్గర టెంపరేచర్ T2. టెంపరేచర్ రెసిప్రోకల్ లో ఉంది కాబట్టి T2 by T1 హోల్ పవర్ 1 by గామా మైనస్ 1. ఇప్పుడు మీరు చూస్తే ఇది సేమ్, అప్పుడు ఇది సేమ్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద రిలేషన్ ఐ గాట్? మీకు అర్థమైందా? ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అయిపోతుంది. సో VA by VD ఈజ్ ఈక్వల్ టు VB by VC.
ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్. ఏ డైఅటామిక్ గ్యాస్ వాల్యూ ఏమిచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్, నీకు ఇచ్చిన గ్యాస్ ఏంటి? డైఅటామిక్. గామా వాల్యూ ఇచ్చారు. does 100 joules of work in an isobaric expansion, the heat given to the system. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సేమ్ క్వశ్చన్ చూడండి. డైఅటామిక్, గామా వాల్యూ ఇచ్చారు, వర్క్ డన్ గివెన్, ఐసోబారిక్ ఎక్స్పాన్షన్. మనం ఫస్ట్ చేసిన క్వశ్చన్ ఇదే కదా. ఫస్ట్ చేసిన క్వశ్చన్కి రండి. సో ఫస్ట్ అంటే కాదు, ఫస్ట్లో అంటే బిగినింగ్లో చేసాం. 700 joules ఆన్సర్ వచ్చిందా? ఇది చూడండి. డైఅటామిక్ గ్యాస్, గామా వాల్యూ 200 joules ఆఫ్ వర్క్, అక్కడ 100 joules ఆఫ్ వర్క్. ఓకే, ఐసోబారిక్ ప్రాసెస్. సేమ్ క్వశ్చన్ అన్నమాట, మనకి మళ్ళీ ఏప్రిల్లో వచ్చింది. సో సేమ్ క్వశ్చన్ మనకి ఏప్రిల్ షిఫ్ట్లో అడగడం జరిగింది. ఏది ఇక్కడ? 100 joules ఆఫ్ వర్క్. ఎస్, 100 joules of work is done in isobaric expansion, heat given to the system. సో మనకి ఇక్కడ డెల్టా డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు 100 joules వచ్చింది. గామా వాల్యూ 1.4 ఇవ్వడం జరిగింది. ఐసోబారిక్ ఎక్స్పాన్షన్ డైఅటామిక్ గ్యాస్. సో డెల్టా క్యూ ఎంత అని అడిగారు. సో డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. డెల్టా యూ ప్లేస్లో నేను NCV/dt రాసుకోవాలి. డెల్టా డబ్ల్యూ 100 joules ఇచ్చారు. మనం ఏం చేస్తాము? NCV ప్లేస్లో R/γ-1 రాస్తాము. RDT/γ-1 ప్లస్ 100. మనకి తెలుసు వర్క్ డన్ PdV అవ్వచ్చు లేదా NRDT కూడా అవ్వచ్చు. సో NRDT ప్లేస్లో వర్క్ డన్ రాసుకుంటే, NRDT ప్లేస్లో వర్క్ డన్ 100/1.4 మైనస్ 1 ఇంటూ ప్లస్ 100 ఇంటూ కాదు ప్లస్, ఇది ప్లస్ 100. సో ఇది 0.4 అంటే 1000/4 ప్లస్ 100. సో ఇది ఎంత అవుతుంది మనకి? 4 1 times 4 250 కదా. సో 250 ప్లస్ 100 350 joules. సో 350 joules ఇస్ ద ఆన్సర్. మోడల్స్ రిపీట్ అవుతాయి. సో అట్లీస్ట్ ఇప్పటికైనా PYQ స్టార్ట్ చేయండి. PYQ సెషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ 2024, 2023, 2022, 2021, 2020 వరకు అయినా అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయండి అన్ని సెషన్స్. ఓకే, నెక్స్ట్ ఏ శాంపుల్ ఆఫ్ 1 mole ఆఫ్ గ్యాస్. మనకి ఏమి ఇచ్చారు? 1 mole ఆఫ్ గ్యాస్ ఇచ్చారు. N is equal to 1 mole రాసుకుందాము. At temperature T is adiabatically expanded to double its volume. ఇది రిపీటెడ్ క్వశ్చన్ అయిపోయింది. అలా అని సేమ్ క్వశ్చన్ రిపీట్ అవ్వలేదు. మేబీ మా టైపింగ్ చేసే వాళ్ళు రాంగ్ టైప్ చేసి ఉండొచ్చు. సో సేమ్ క్వశ్చన్ కాదు ఇది. జనవరి సెషన్లోనే వచ్చింది, ఏప్రిల్లో రాలేదు ఇది. సో డు నాట్ గో బై దిస్. క్వశ్చన్ రిపీట్ అయింది. మనకి ఇచ్చిన టైపింగ్ వాళ్ళు మళ్ళీ అంటే 2 సార్లు క్వశ్చన్ని టైప్ చేశారనమాట. నెక్స్ట్ ఇదేంటిది? ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఎంత ఇచ్చారు? గామా 1.5 is changed adiabatically from 5 liters to 4 liters. The ratio of initial pressure. So ikkada neeku first of all given entamma, it is an adiabatic process. Adiabatic process lo deniki relation? Pressure ki volume ki relation. So pressure ki volume ki relation P1 V1 power gamma is equal to P2 V2 power gamma. V1 enta 5 liters, V2 enta 4 liters. ఇక్కడ మీరు మార్చక్కర్లేదు, లీటర్స్ ని మీటర్ క్యూబ్ లోకి మార్చక్కర్లేదు, బికాస్ ఇట్ ఈస్ అ రేషియో. సో స్టార్టింగ్ P1 V1 ప్లేస్ లో 5 పవర్ గామా ఇస్ ఈక్వల్ టు P2 V2 ప్లేస్ లో 4 పవర్ గామా. నీకేం కావాలి? ద రేషియో ఆఫ్ ఇనీషియల్ ప్రెషర్ టు ఫైనల్ ప్రెషర్. సో P1/P2 ఇస్ ఈక్వల్ టు 4/5. గామా వాల్యూ ఎంత? 1.5. మీరు 1.5 గా రాసుకోవడం కన్నా ఈజీ ఏంటి అంటే 1.5 ఎలా రాసుకోవచ్చు? 15/10 అంటే 5 3 times 5 2 times, సో ఇట్ ఈస్ 3/2. ఓకే, నేను 1.5 3/2 గా రాసుకోవచ్చు డైరెక్ట్గా.
సో 3/2గా రాసుకోండి. ఇది మోర్ ఈజియర్. 1.5ని సాల్వ్ చేయడం కష్టం. సో ఇంక ఇక్కడ నుంచి మ్యాథ్స్ అమ్మ ఏం లేదు, దీనిని 2 స్క్వేర్గా రాసుకోండి. మరి దీన్ని దేని స్క్వేర్గా రాస్తాం? 5కి డైరెక్ట్ స్క్వేర్ లేదు. అయితే మీకు మ్యాథ్స్ బాగా తెలిస్తే నెక్స్ట్ స్ట్రైక్ అవ్వాల్సింది √5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. బికాస్ మీకు ఏమీ తట్టట్లేదు, మ్యాథ్స్ ఫిజిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాథ్స్ స్టెప్ ఎలా వేయాలి తెలియట్లేదు. ఒక్కసారి ఆప్షన్స్ వైపు చూడండి. ఆప్షన్స్లో √5 కూడా కనిపిస్తోంది. సో √5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు 3/2. సో ఇక్కడ 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్. సో 2³ బై √5 హోల్ క్యూబ్. సో 2³ అంటే 8, √5 హోల్ క్యూబ్ ఏమవుతుంది? 5√5. 8/5√5 ఇస్ ద ఆన్సర్. సో ఒక్కొక్కసారి మ్యాథమెటికల్ పార్ట్ చేసేటప్పుడు జస్ట్ లుక్ ఎట్ ది ఆప్షన్స్. ఒకసారి ఆప్షన్స్ వైపు కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, రియల్ గ్యాస్ విదిన్ అ క్లోజ్డ్ ఛాంబర్ at 27 degrees Celsius undergoes a cyclic process as shown in the figure. So A to B, B to C, C to D వెళ్ళింది. The gas obeys PV³ is equal to RT equation for the path A to B. అంటే A to B అనేది ఒక అడియాబాటిక్ ప్రాసెస్. మీకు అర్థమైందా? PV పవర్ సంథింగ్ ఉంది అంటే అది ఒక అడియాబాటిక్ ప్రాసెస్. నెట్ వర్క్ డన్ ఇన్ ద కంప్లీట్ సైకిల్ ఎంత అని అడిగారు. సో కంప్లీట్ సైకిల్లో నెట్ వర్క్ డన్ అంటే వర్క్ డన్ ఫ్రమ్ A to B. ఇది డైరెక్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయలేం, బికాజ్ ఈ కర్వ్ ఉంది కదా. స్ట్రైట్ లైన్ అయితే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేసుకోవచ్చు, కానీ కర్వ్డ్ లైన్ ఉంది. సో వీ కెనాట్ గో విత్ దట్. సో ఖచ్చితంగా వర్క్ డన్ ఫ్రమ్ A to B ఫైండ్ అవుట్ చేయాలి, వర్క్ డన్ ఫ్రమ్ B to C ఫైండ్ అవుట్ చేయాలి, వర్క్ డన్ ఫ్రమ్ C to A ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ డన్ ఫ్రమ్ C to A ఏమవుతుంది? 0. రీజన్ వాల్యూమ్ కాన్స్టెంట్. అక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంది. సో వర్క్ డన్ 0 అయిపోయింది. మీకు వర్క్ డన్ ఫ్రమ్ B to C కూడా ఈజీ. వర్క్ డన్ ఫ్రమ్ B to C ఫైండ్ అవుట్ చేద్దాం. B to C చాలా ఈజీ. B to C అంటే B to C మీరు కావాలనుకుంటే ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి P ఇంటూ డెల్టా V వేసుకోవచ్చు. P ఇంటూ V2 మైనస్ V1. సో ప్రెషర్ ఎంత? 10 ఇంటూ 4 మైనస్ 2 ఎంత? ఇది 20 జౌల్స్. కానీ వాల్యూమ్ డిక్రీజింగ్. మీరు ఆలోచించాల్సింది వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతోందా డిక్రీజ్ అవుతోందా? B to C వాల్యూమ్ డిక్రీజింగ్. వాల్యూమ్ డిక్రీజ్ అయితే మైనస్ సింబల్ పెట్టుకోవాలి. ఓకే, బానే ఉంది. ఇప్పుడు వర్క్ డన్ ఫ్రమ్ A to B ఫైండ్ అవుట్ చేద్దాం. వర్క్ డన్ ఫ్రమ్ A to B కి మనకు ఒక కండిషన్ ఇచ్చారు, PV³ is equal to RT. ఓకే, వర్క్ డన్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? గివెన్ PV³ is equal to RT. ఇది మనకి క్వశ్చన్ లో ఇచ్చారు. సో ఇప్పుడు కొంచెం ఆలోచిస్తే ఇది మనకి వర్క్ డన్ ఏ ఫార్ములా వాడుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది అని ఆలోచిస్తే వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ PdV బెటర్ గా ఉంటుంది. బికాస్ ఇక్కడ P ప్లేస్ లో నేను RT/V³ రాసుకున్నాను అనుకోండి. ప్రెషర్ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ వాల్యూమ్. నేనేం చెప్పాను? ఎప్పుడైనా ప్రెషర్ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ అన్నప్పుడు థింక్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో దట్స్ ఇట్, ఖతం. సో నేను ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ P ప్లేస్ లో RT/V³ dV రాసుకుందాం. అయితే దీనికి లిమిట్స్ ఉన్నాయి. వాల్యూమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది? ఫైనల్ గా 4 నుంచి 2 కదా. వాల్యూమ్ 4 నుంచి 2 కి మారింది. సో 2 to 4 వాల్యూమ్ ఫైనల్ గా చేంజ్ అయింది. ఇనిషియల్ వాల్యూమ్ 2, ఫైనల్ వాల్యూమ్ 4. సో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా రాసుకోవాలి. RT బయటికి తీసేస్తే 1/V³ ఏమవుతుంది? యాక్చువల్ గా మీరు దీనిని V⁻³ dV గా రాసుకోవాలి. సో RT ఇదేమవుతుందమ్మా? V⁻² by -2 లిమిట్స్ 2 to 4. ఇంక ఇదంతా మ్యాథమెటిక్స్ మీకు తెలుసు. సో ఇజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు RT మైనస్ RT/2 ఇంటూ 1/V ఇలా రాస్తాను. 1/V² గా రాసుకుంటాను. 1/V², 2 to 4 మీకు ఇంకా ఈజీగా ఉంటుంది.
అంటే డైరెక్ట్ స్టెప్ వేద్దాం అనుకున్నాను, బట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. RT/2 1/4 స్క్వేర్, ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, 1/4 స్క్వేర్ అంటే 16 మైనస్ 1/2 స్క్వేర్ అంటే 4. సో మైనస్ RT/2 ఇక్కడ 16 LCMగా తీసుకుంటే మీరు 1 మైనస్ 4 వస్తుంది. సో 1 మైనస్ 4 ఎంత, -3, మైనస్ మైనస్ పోయింది. సో 3RT/32 ఇస్ ద ఆన్సర్. దీనిని తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, సో నెట్ వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ టు 3RT/32 ప్లస్ ఇంకొకటి ఎంత వచ్చింది, -20. ఓకే, -20 ప్లస్ 0. ఈ వర్క్ డన్ 0 అనుకున్నాం కదా, ఇది మనం సాల్వ్ చేయాలి. సో R వాల్యూ, T వాల్యూ ఇచ్చారు మనకి, చూడండి. T వాల్యూ ఇస్ 27 డిగ్రీ సెల్సియస్. అయితే 27 డైరెక్ట్గా రాసుకోవాలా, కాదు, ఖచ్చితంగా యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ కెల్విన్. కెల్విన్లోకి కన్వర్ట్ చేయండి. R వాల్యూ 8 ఇచ్చారు. సో దీనిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే R వాల్యూ 8 అండ్ T వాల్యూ వచ్చేటప్పటికి మనకి కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలి. టీని కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలి, మర్చిపోవద్దు. ఎలా కన్వర్ట్ చేస్తారు? సో T ఇజ్ ఈక్వల్ టు 27 ప్లస్ 273. సో ఇది 300. సో R 8 ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 × 8 × 300/32 - 20. ఇది సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది 205 joules. That's it. These are the questions from thermodynamics. So next KTG కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవ్రీ చాప్టర్, ప్రతి చాప్టర్కి నేను 2024 జనవరి అండ్ ఏప్రిల్ సెషన్స్ ఇలాగే రికార్డెడ్ సెషన్స్ పెట్టేస్తానమ్మా. సో దట్ అందరికీ టైం సేవ్ అవుతుంది. మీకు నచ్చినట్లుగా నచ్చిన స్పీడ్లో మీరు చూడొచ్చు. మీకు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం వచ్చేస్తే స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ టేకింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా చెప్పాలి ఏంటంటే, నేను నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. థర్మోడైనమిక్స్కి మండే కల్లా అప్లోడ్ చేస్తాను. బికాజ్ మొన్నటి దాకా మోషన్ స్ట్రైట్ లైన్ రాశాను, మర్చిపోయాను, థర్మోడైనమిక్స్ క్లాస్ తీసుకుంటున్నాను. సో థర్మోడైనమిక్స్ షార్ట్ కట్ నోట్స్ నేను మండే కల్లా మీకు అప్లోడ్ చేస్తాను. కైనమెటిక్స్ 1D ఆల్రెడీ రాయడం జరిగింది. ఇలా ప్రతి చాప్టర్కి నేను నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది మీకు సప్లై చేస్తాను PDF ఫార్మాట్లో. ఇవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో, వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్, అలాగే వేదాంతు తెలుగు వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో PDFలన్నీ పోస్ట్ చేస్తారు. వాటిలో జాయిన్ అవ్వాలి అంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డూ జాయిన్. ఇంకేమైనా మీకు కావాలి అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. బాయ్, టేక్ కేర్.